పేరు సంధ్య, ఊరు ఇండియా, ప్లేస్ హైదరాబాద్, ఏజ్ 90. సారీ 19. హలో, మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా. మీ పక్కింటి కొత్తగా వచ్చిన నైబర్. జీసస్ క్రైస్ట్ చెప్పినట్టు పొరుగు వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాను. దాంతో పాటు ప్రేమను పంచే కొద్దీ పెరుగుతుందన్న ఆచార్య రజనీష్ సూత్రాలను ఫాలో అవుతూ ఉంటాను. ప్రస్తుతాన్ని మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు అది అవసరం అలాంటి ముందు చెప్పాలా? యాక్చువల్లీ ప్రేమించుకోవడం నా దగ్గర కొన్ని స్కీమ్లు ఉన్నాయండి. డైలీ స్కీము, ఈక్లీ స్కీము, మంత్లీ స్కీము. ఇది నా లైఫ్ స్కీమ్ రా. అయితే మిగతా స్కీమ్లను క్యాన్సిల్ చేద్దాం. స్టేషన్ లో బాధుడు స్కీమ్ అంటే ఏంట్రా స్కీముల పేరు చెప్పి కాలేజీకి వెళ్ళి అమ్మాయిని టీచ్ చేస్తున్నారేంట్రా? స్కీముల పేరు చెప్పి సీట్ చేస్తే తప్పు కానీ టీచ్ చేస్తే తప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు అనుకుంటున్నట్టు మేము అటువంటి వాళ్ళు కాదండి. అయ్య బాబాయ్, నువ్వు వాజ్పేయిను ఈడు అబ్దుల్ కలామును. ఐ హట్ అది కాదండి. అయ్య బాబాయ్, ఏట్రా కొంప తీసి మీరేమన్నా అలకైతే తీవ్రవాదులేంట్రా? అంత టాలెంట్ ఉంటే నీకెందుకు దొరుకుతావా? మీకు ఎంత టాలెంట్ ఉందో నేను పోలీస్ స్టేషన్ లో చెప్తాను. నా సంగతి మీకు తెలియదు అంటారా? ఎక్స్క్యూజ్ మీ సార్, వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే. ఏంటి కూతురా, తర్వాత వీళ్ళు ఏం చేస్తారని భయపడుతున్నావా? 50% డిస్కౌంట్ లో పంపిస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళినాయి. కాళ్ళున్నా నడవలేరు, చేతులున్నా తినలేరు. ఏంటి మీరు ఏంటి అలా చూస్తున్నారు? పలానా. అయ్యయ్యో సార్, వీళ్ళు నాకు నిజంగా తెలుసు. సరే, మనకి నేనేటి చేస్తాను. ఇదిగో కోతరు చెప్పింది కనుక ఒక ఎత్తను. మళ్ళీ స్కీముల జోలికి వెళ్ళకండి. నువ్వు యూనిఫామ్ వేసుకుని కలెక్షన్ వెళ్ళా. అబ్బే, మీరు మీసాలకు మానేసి జుట్టుకు నూనె రాసుకోరా. సరే, హెయిర్లెస్ పిల్ల. సంజయ్ గారు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? మీ తప్పే ఉంది. మీలాంటి వాళ్ళు తిన్నదరగటానికి అమ్మాయిల వెంట పడుతూ ఉంటారు, కానీ నాలాంటి వాళ్ళు కడుపు నింపుకోవటానికే కష్టపడుతూ ఉంటారు. మాటతో కాదురా బాబు, బాటా చెప్తా మొహం మీద కొట్టి వెళ్ళిపోయింది. కానీ నాకు మాత్రం దెబ్బ ఇక్కడ తగిలిందిరా. అంత ఫీల్ అయిపోకో. ఈ అమ్మాయి కాకపోతే హైటెక్ సిటీలో మనకి అమ్మాయిలు దొరకరా ఏంటి? నా మనసులో ఈ అమ్మాయి తప్పితే వేరే అమ్మాయి లేదురా. నువ్వు బ్యాచులర్ అయిపోయావా? ఈ కొంపలో అడిగట్టావు, లేడీస్ విషయంలో వీక్ అయిపోయావు. కాదురా, ఇప్పుడే స్ట్రాంగ్ అయ్యాను ఈ అమ్మాయి విషయం. ఏంటి మేడం, లిఫ్ట్ కావాలా? కాదండి, నా బండిలో పెట్రోల్ అయిపోయింది. దగ్గరలో పెట్రోల్ బంక్ ఏదైనా ఉందా? లేదండి, 3-4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓ, ఏమనుకోకపోతే మీ పెట్రోల్ కొంచెం పోస్తారా? ఒక చూస్తే తెలియటం లేదండి, నాది కిరసాల బండి అండి. కావాలంటే మీ బండిని నా బండి వెనకాల తాడుతో కట్టేసి లాక్కెళ్ళిపోతాను. ఆ స్మోక్ లో మీ వెనకాల వస్తే మస్ అయిపోతానేమో. ఎట్ ఎవర్ రిస్క్. ఆ సత్యబాబు పెట్రోల్ బండి. స్టాప్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ, నా బైక్ లో పెట్రోల్ అయిపోయింది, కాస్త పోస్తారా? పోస్తాడు, కాకపోతే డబ్బులు ఇవ్వాలి. ఓ ష్యూర్. వద్దులేండి, ఫ్రీగా పోస్తాను. నువ్వు డబ్బులు వద్దంటున్నావా? ఆగిపోయిన ఆడపిల్ల బైక్ పెట్రోల్ దానం చేయటం అంటే ఆగిపోతున్న గుండెకి రక్తదానం చేసినట్టు. వీడేంటి ఫస్ట్ టైం లేడీస్ కేసి తేడాగా చూస్తున్నాడు? చాలండి, బంక్ దాకా వెళ్తే చాలు. కాదనకుండా తీసుకోండి, మీరు పెట్రోల్ కొన్నదేగా. తీసుకుంటా, కానీ పెట్రోల్ కోసం కాదు. మీ చేతితో ఇస్తున్నారు కదా, మీ గుర్తుగా దాచుకుంటా. ఓరి నీ పిండం పచ్చిమిరపకాయ బజ్జీలో పెట్టా. 1/2 లీటర్ పెట్రోల్ ఇచ్చి 100 రూపాయలు పెట్టావు. వస్తానండి. మంచిదండి. ఏంటా పిల్లలు ఓ తెగ చూసేస్తున్నావు? ఇది ఎవరితో గాని చాలా హాట్ గురు. కాలుతుందేమో, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎవరి అమ్మాయి? బ్రోకర్ని అడిగినట్టు అడిగావేంటి? నాకేం తెలుసు? ఇంటర్ క్యాండిడేట్స్ ఎవరు కనిపించలేదు. అరే కిట్టు అక్కడ చూడు, ఎవరు అమ్మాయి పోతున్నట్టుంది. అరే కిట్టు, నువ్వు పోయి ట్రై చేయి, వాడు ఎలాగో వేస్ట్. కమా అవునరా, వాళ్ళు బండి ఎక్కడ వాళ్ళు వెళ్ళరా? నీకేం తెలుసు? కిట్టు కూడా వెళ్ళా. హే, కిట్టుగాడు ఫిగర్ తో వస్తున్నాడు. బాలు నీ బండి బట్టి మంచి థ్రిల్గా మారింది. నాకు చాలా నర్వస్ గా ఉందిరా, ప్లీజ్. ఇదేనా నీ ఫస్ట్ రైటా? అంత నర్వస్ ఫీల్ అవడానికి ఫస్ట్ పడిపోయారా? ఏ కిట్టు కూడా వచ్చి ఉంటారా? అవునరా.
వచ్చే వెళ్ళగా ఇటు అంకుల్ గడు చూడలేదు కదా, లేకపోతే ఆడే అటాక్ ఇచ్చేసాడు. ఆడు బొందాడికంత సీన్ లేదులే. కిట్నే లోగ్ హై? ఏంట్రా గొంతు అలా ఉంది? గొంతుతో మనకేం పనిరా, ఫిగర్ తో పని కదా. లైట్ ఏంట్రా, ఫిగర్ చూద్దాం. मेरे బ్యూటీ को देख के షాక్ हो गया क्या? షాక్ ఏంది, షివరింగ్ అవుతుంది. ఎందుకు భయపడతావు రాజా? బోలెడు మంది తీసుకెళ్తారు నన్ను. ఇటు దీన్ని పంపించారా? రే మంచి మూడ్ లో ఉన్నారా, అడ్జస్ట్ అయిపోతారా? మీతో ఇదే చిరాకు. ఇటు పంపించారా దీన్ని? పట్టుకెళ్ళ. రాత్ बहुत हो गई, हाफ फिटन होता नहीं तो चिल्लाऊंगी. అరే పంపేరా బాబు, దీన్ని డబ్బులు ఇచ్చి. తీసుకో. మళ్ళీ కలుద్దాం బాయ్. ఛ, నా మూడంతా పాడు చేసిందిరా. సంతోషించిరా, నీ అబ్బా నిన్ను పాడు చేయలేదు. మన వల్ల ఎప్పుడు పొరపాటు జరగదే. మరే ఈ ఏడుపేంట్రా? కాళ్ళు నొప్పులు పుడితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటావేమిటి? కాళ్ళ నుంచి నీళ్ళు రావు కదరా, మరి అందుకే కళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నాను. అరే అదేం మనిషిరా నాయన, తన ఆఫీస్ రూల్స్ ఏమిటో చెప్తూ 32 కిలోమీటర్లు నడిపించి తీసుకెళ్లి నన్ను వదిలేసి కారెక్కు తుర్రుమన్నాడు. ఇలా రోజుకు 30-40 కిలోమీటర్లు నడవడం నా వల్ల కాదు. ఏ సైకిల్ కొట్లోనో పంచర్లు వేసుకునైనా బతుకుతాను, కానీ ఈ ఉద్యోగం మాత్రం నేను చేయలేను. ఒక్క నడిపించి ఏడిపించే గోల తప్ప మిగతా విషయాల్లో జమ్రా మా బాసు. నీలో వర్తుంటే నెత్తిన పెట్టుకుంటాడు, మంచి జీతాలు ఇస్తాడు. నా లోలు కాస్త నడక అలవాటు చేసుకో, సర్దుకుపోవచ్చు. ఈ బడుద్దాయి ఎవరో? నా ఫ్రెండ్ ప్రసాద్. గుర్రం ఎక్కుట చేతగాని కుర్ర కుంకకు హితులు స్నేహితులు కూడా ఏలనో తమ బొంద. జోగి జోగి రాసుకున్న బూడిదరాలనని ఈ గృహమునందు అతిథులకు చాకిరి చేయి వారెవరునూ లేరు. తక్షణమేతగాడని చతుశ్చక్ర శకట నివాస స్థానమునకు కొనిపోయి పంపివేయుడు. చతుశ్చక్ర ఇదేమిటి? మానవుల భాషలో మాట్లాడినా? ఆ చతుశ్చక్ర శకట నివాస స్థానమును ఆంగ్లమున బస్ స్టాండ్ అందరు. ఇది నువ్వు తెలియదు మనకు, మన పిండము. మీ నాన్నగారా? అవును. పాపం. సార్ కార్ రెడీ సార్. సార్ సంగీ టెంపులా బిర్లా టెంపులా? బుర్ర తక్కువ ఎదవా, టైం టేబుల్ ఫాలో అవ్వమని ఎన్నిసార్లు చెప్పాలి? ఇవాళ సోమవారం, శివుని గుడికే. ఓకే సార్. హలో, జనరల్ బాడీ మీటింగా? వస్తాను, ఈవినింగ్ వస్తాను. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కానీ Hi students. Hey, నువ్వు వెళ్ళి లంచ్ టైం హాట్ క్యారియర్ తీసుకుని రా. చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి. భోజనం చేశాక హాఫ్ అన్ అవర్ రెస్ట్. ఈవినింగ్ షిఫ్ట్ టు బిర్లా మందిర్. ఓకే గో. ఓకే లే తప్పుకో. రండి. ఏంట్రా టెంపుల్ దగ్గర రష్ లేదు? మహానాడికి వెళ్ళారండి. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. నిన్ను కష్టాలు పెట్టిన ఆ దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు, వాళ్ళ కాళ్ళు పడిపోతాయి. మాకంతా చెప్పాడమ్మా, నీకు ఇక్కడ ఏ లోటు రాదు. ఆంజనేయులు గారు అడ్డమైన వంకర్లో తిరుగుతుంటాడు, అడిగితే ఆసనాలు. మజ్జిగ తీసుకోమ్మా. థాంక్స్ అండి. ఈవిడ ఆంజనేయులు గారు మూడో భార్య. మొదటి ఇద్దరు పోయారు. ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా? పోయారనని కానీ లేచిపోయారని లేదు కదా, చెప్పమంట. మమ్మల్ని నీ తోబుట్టువులు అనుకోమ్మా. ఈవిడ ఆయన ఆవిడ కాదమ్మా, నేనే ఆవిడ భర్తనే. అది నిన్నటి వరకు. ఈ రోజు నుంచి నేనే మీ భార్యను. మీరేంటో ఇప్పుడే తెలిసింది. రంగు వెలిసిపోయింది, కొత్త కొట్టు కొనుక్కోండి. ఇది నిజమే. ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి. ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో. నా ఇల్లు మాత్రం అలా కాదు. నా ఇల్లు మీ ఇల్లు కాదు, మీ ఇల్లు నా ఇల్లు కాదు. నా ఇల్లు నా ఇల్లే, మీ ఇల్లు మీ ఇల్లే. ఎందుకంటే నేను ఉంటున్న ఇల్లు కూడా అద్దిల్లు కాబట్టి. వీడు ఉండా సున్నుండా, అందరిలా నేనుండా. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. నిన్ను సూర్యుడు ఒకవైపు, చుక్కలు 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 ఒకవైపు. అయినా నీకు అసలు బండే లేదు కదా, తలకి హెల్మెట్ ఎందుకురా? బండి మీద వెళ్లే వాళ్ళకి హెల్మెట్ పెట్టుకోవాలా? నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా? కొత్తగా తింటారా బక్కోడా? వీడికి హెల్మెట్ ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు. పాండు అటు చూడు.
నమస్తే సార్. ఇక్కడ బాగుండంటే ఎవరు? మనమే. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా? అవును, ఇంకా ముందే వస్తారనుకున్నాను. ఏంటి లేట్ గా వచ్చారు? ఇంతకు నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకి అది ఎక్కడది? గాంధీనగర్ సార్. గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. అలాగా? అయితే నన్ను గుండా కింద బొక్కలో తోయాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి, లేట్ ఎందుకు? రామా, స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. సాయంత్రానికి నాటుకోడి పులుసు వండి పెట్టవే. అలాగే. ఈడేట్రా సీరియస్ గా అరెస్ట్ చేద్దామని వస్తే సిల్లిగా కామెడీ చేస్తున్నాడు. లాకప్ లేసి లాటిల్ తిరగదిస్తే కామెడీ కాస్త ట్రాజడీ అయిపోద్దండి. అంతేలే. పదండి. ఇదిగో బాబు, ఆకలి దంచేస్తుంది. అర్జెంట్గా ఒక ప్లేట్ ఉప్మా పెసరట్టు ఇవ్వు. తమరు అత్తిలి సత్యబాబు గారే కదా? అవును. నా గురించి నీకెలా తెలుసు? నన్ను ఎప్పుడైనా చూసావా? బిన్ లాడెన్ మనం చూసామా? ప్రపంచం అంతా ఆడి గురించి తెలీదు. తెలిస్తే తెలిసింది కానీ ముందు టిఫిన్ పెట్టు. నీకు కావాల్సింది ఉప్మా పెసరట్టే కదా? అవును. ప్లేట్ 1500 ఇమ్మంటారా? ఏంటి సత్యబాబు, టిఫిన్ చేయడానికి మొయ్యేరేమంట? రాలంగి వేల్పూర్ కూడా వెళ్ళాను. అక్కడ కూడా పెట్టన్నారా? పెడతానన్నారు కానీ వాళ్ళు డబ్బులు అడగలేదు. నా ఆస్తి రాసి ఇచ్చేయమన్నారు. గురే మండపం, నువ్వు చెప్పరా, సింగిల్ టీ ఎంత ఉంటుందా? ఎంత రూపాయో 2 రూపాయలు ఉంటుంది కదా? 550 రూపాయలు అడిగాడు రాడు. అది కాక హోటల్లో అడిగితే మాత్రం మీరు ఇస్తారేటి? ఈకండి ఆకలితో సాగునైన సొద్దురు కానీ. సడన్ గా మన గురుగారి మీద ఏంటి ప్రతిఘటన కాదు, సోషల్ బైకట్. అంటే ఏటండి? సామూహిక తిరుగుబాటు. అడిగింది ఇక్కడ, నువ్వు చెప్పక్కడ. మరి ఏం చేస్తారండి? వాళ్ళ ఆహారం నిరాకరణ చేస్తే నేను అప్పులు నిరాకరణ చేస్తాను. మరీ కాలెట్టుకున్నారనుకో టిఫిన్ భోజనం పెట్టాలని కండిషన్ కూడా పెడతాను. మలేష్, అమ్మా, అమ్మగారు పిలిచారా? ఈ లీవ్ లెటర్ తీసుకెళ్లి ప్రిన్సిపాల్ గారికి. సరే అమ్మగారు. స్టూడెంట్స్, మీ వర్క్ ఫినిష్ అయిందా? సార్ 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 ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? బిజీగా ఉంటే. భాను మేడం లెటర్ ఇచ్చింది సార్. అయితే ఏంటట? అర్జెంట్ అట సార్. ఏంటో అర్జెంట్ లెటర్? ఏదో లీవ్ లెటర్ ఏంటోలే, ఆవిడకి ఎప్పుడు లీవ్ కావాలి. వెళ్ళి గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. రోజు మనం ఒకరినొకరిని చూసుకుంటున్నా. నేను నీతో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను. నేను ఎప్పటికీ నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను. ప్రేమతో, భాను. నిజంగా నన్ను ఇంతగా ప్రేమిస్తుందా? సారీ సార్, సారీ సార్. ఓకే, నో ప్రాబ్లం. మనం అందరం మనుషులమే. మిస్టేక్స్ అందరూ చేస్తారు. మనం అంతా ఫ్రెండ్స్. నేను మీ బాసులు కాదు. నిజమా సార్? యా, చెప్పేది నిజమేనా సార్? ఇట్స్ ట్రూ. నిజంగానా సార్? నిజంగానే. అయితే మరి నాకు 5 రోజులు లీవ్ కావాలి సార్. తీసుకో. మరి మా ఊరు 500 కిలోమీటర్ సార్, నాకు 500 రూపాయలు కావాలి సార్. నో ప్రాబ్లం, ఇదంతా నీదే. తీసుకోమంటారా సార్? తీసుకోమంటారా సార్? తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ సార్ హ్యావ్ ఇట్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ నేను 5 రోజుల తర్వాత వస్తాను సార్. సార్ నేను 10 రోజుల తర్వాత వస్తాను సార్. ఓకే, డోంట్ వరీ. ఇటు వస్తున్నాడు, వెళ్ళిపోండి. ముసలోడు ప్రేమలో పడ్డాడు రా. మేడం పని అయిపోయినట్టారా? అరే హిట్లర్ లాంటోడు చార్లీ చాప్లిన్ అయిపోయాడు రా. వాళ్ళు ప్రేసే కాదు, అందమైన అమ్మాయిలు కూడా పరిస్థితులు మార్చగలరు. గుడ్ మార్నింగ్ సార్. యూ కెన్ క్యారీ ఆన్, డోంట్ వరీ. కూర్చోండి మేడం. కూర్చోండి మేడం. ఊరికినే వచ్చా అంతే. నో ఫార్మాలిటీస్. ప్లీజ్ సిట్ డౌన్.
సార్ నేను ఆఫీస్ బాయ్ తోటి లెటర్ యా లెటర్ అందింది. చాలా థ్రిల్ అయిపోయాను. వాట్ సార్ థ్రిల్లింగా? యా నేను ఊహించనే లేదు మీకు అంత ఓ. ఫీలింగ్ ఉందని. అవును సార్ ఈ లోకంలో నాకు ఎవరున్నారని ఎక్సెప్ట్ డోంట్ వరీ, నేనున్నా మీకు తోడుగా ఉంటా. థ్యాంక్ యూ సార్. సార్ ఇలాంటి పరిస్థితిలో మీలాంటి వాళ్ళ కోఆపరేషన్ ఎంతో అవసరం. షూర్ షూర్, వై నాట్? సార్ నేను 3 days లీవ్ తీసుకోవచ్చా? షూర్, తప్పకుండా. మరి నువ్వు త్వరగా వచ్చేయాలి. పిచ్చెక్కిందా? షూర్ సార్, వీలైనంత త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను. ఎగ్జామ్స్ 3 days తర్వాత కండక్ట్ చేయనా? పర్వాలే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. బాయ్. స్టూడెంట్స్ ఈ రోజు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఎప్పుడనే తర్వాత చెప్తాను. ఏమండి ఏమండి లోపల ఎవరండి? హలో అదేంటి సార్ బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీ నుంచి వచ్చారు? డోర్ లో నుంచి రావడం రొటీన్, కిటికీలో నుంచి రావడం వెరైటీ. నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను. చెప్పుకో. మీ పేరు? ఉండా, సున్నుండా. సున్నుండా? తినే పదార్థం పేరెట్టుకున్నారేటంటే విచిత్రంగా. నీ పేరేం పేరు? ఆంజనేయులు. దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎదురుంట్లో ఉండే అమ్మాయి పేరు తులసి. మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది? రొటీన్ గా ఉండేది ఏది నాకు నచ్చదు. నాలాంటి వాడు కూడా పూనుకోకుంటే కొత్తదనం ఎలా పడుతుందయ్యా? కొత్తగా థింక్ చేయండి అయ్యా, వెరైటీ లైక్ చేయండి ప్లీజ్. అలాగే, మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే. మరి కుడి చేత్తు సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా? మీకు ఏది కదా అని. లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ వెరైటీగా ఉండాలని. ఆరనీయుమాయి ఒడియం గుమ్మాడి ఒడియం ఎండనీయుమాయి ఒడియం ఎంతో సమయం. అరే అరే లా ఒక్కింతే లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను. ఇంకో పద్యం చదివు. అమ్మో సత్య టీ అడిగి అరగంట అయింది. మర్చిపోయింది. ఏంటి ఎంతసేపు అడిగి? అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను. తాగు. ఏంటిది? కాఫీ అడిగితే టీ ఇస్తావా? అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా. నేను టీ అనలేదు, నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను. ఏమిటిలో టీ ఒకటే వినిపించి. చిచ్చి, పెళ్ళ ఆఫీస్కి వెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు. ఇంట్లో ఉండి పిలిచే పనేంటా? మా వాళ్ళు నీకిచ్చి అనవసరంగా నా గొంతు కోసారు. యాక్చువల్ గా డైలాగ్ నాది కదా. అన్నయ్య గారు, అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా అక్కయ్య గారు. ఏంటి అక్కయ్య? అన్నయ్య గారు ఓ కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా? దాన్నే భాగ్యం కందిపప్పు కప్పు కూడా ఇచ్చేస్తాను. నువ్వు రాత్రి చక్రవాదం సీరియల్ చూసావా? మా ఇంట్లో కరెంటు ఉండి వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి. మరి మీరు? ఏం జరిగిందంటే సత్యాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లని పడుకోబెడితే 10 అయిపోయింది. ఇంకెక్కడ చక్రవాకం? అన్నానని కాదు గాని ఏ మాటకు ఆ మాట అన్నయ్య గారు. మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం. ఇందా కందిపప్పు కదా అడిగా, మర్చిపోయాను. అయిపోయింది. లేదు కొంచెం ఉంటే పప్పు సార్ పెట్టేశాను. అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి. కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి. వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నాను. మురటోడు నా మగుడు మోసు పడితే. ఏంటండి దారి కట్టంగా? ఏమండి చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట. ఏంటి ఏమైంది? ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అవునా? ఒరే సుబ్రహ్మణ్యం సామ్యాన పూలు పట్టరండి. ఒరే జోగారావు సెంటు పట్టరా, వాసన వచ్చేస్తున్నాడు. ఐస్ కూడా పట్టరా. ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు? ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా. బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు. అన్యాయం చేసిపోయారు. రాత్రి వంకాయ కూర వండమంటే వండి పెట్టారు. ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు. మొగుడు ఆమె ఏడుస్తుంటే నవ్వుతాను ఇక్కడ. ప్రపంచంలో ఎవరు చచ్చిపోయినా రొట్టెని ఏడవడమేనా? కొత్తగా థింక్ చేయండి. ఏటి కావుడు అందరూ ఇలా ఉన్నారేటి? ఎవడైనా పోయేటి? నువ్వే పోయావు అనుకున్నావు. నేను పోవడం శవాసనం వేసి యోగ నిద్రలోకి వెళ్ళాను. నేను శాశ్వత నిద్ర అనుకున్నా. ఎలా పడ లేకుండా ఆసనాలు ఏంటి ఆంజనేయులు? ఆసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పటి పండు. ఇదిగో నేను ఇలా ఆసనాలు వెళ్ళిపట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను. లేకపోతే ఈ లేక పెళ్ళంచని మొగుడు లేక అలా ఉండిపోయి
పుస్తకాలు తీసుకున్నారా అమ్మా? తీసుకుని గంట అయింది, నువ్వు ఆరంభిస్తున్నారు కదా, రాసుకోండి. రాసుకుంటారా అమ్మా? నువ్వు చెబితే కదా రాసుకోవడానికి. చెబుతున్నారు కదా, శృతి ఎంత అమ్మా? వాళ్ళని అడుగుతావే, చెప్పాల్సిందే నువ్వు. అది చెబుతున్నారు కదా. అన్నయ్య ఏం కావాలి? తువ్వాలమ్మా. నేను ఇస్తానుండు. మళ్ళీ వెళ్తున్నావు? వెళ్ళి మళ్ళీ వస్తారు కదా. ఇప్పుడు రాసుకోండి అమ్మా, ఇప్పుడు రాసుకోండి. ఏమిటండి మళ్ళీనా? ఆరోగ్యం బాగాలేకనా, లేకపోతే పక్క గదిలో హరు ఉన్నాడన్న కంగారా? ఆ రెండోదే. హరుంటే మీకెందుకండి కంగారు? మీరేమో శాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన పండితులు, అతనేమో సరిగమలు కూడా తెలియని పామరుడు. వద్దే వద్దు, ఎప్పుడో బుద్ధి గట్టిది నా మాట అన్నారని ఇంకా ఇప్పుడు త్రిశూలోను చతురస్రంలోను అయి చేయకు. నిన్న వాడి గొంతు విన్నప్పటి నుంచి నా గొంతు పెగలక ఇదిగో ఇలా వెళ్ళొస్తున్నారు. కొంచెం పుట్టేనే పెట్టు, ధైర్యం వస్తుందేమో. పాట రావట్లేదు. సార్ 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 ఒక పాట పాడండి సార్. వద్దమ్మా, ప్లీజ్ సార్. తర్వాత పాడతానుగా. ఇప్పుడే పాడండి సార్. ఇప్పుడు కాదమ్మా, మాస్టర్ ముందు పాడాలంటే భయం. మరి నేను ఆయన పక్కనే కూర్చొని పాడారుగా. తప్పు పాడినా 10 మందిలో తిట్టరనే ధైర్యం. రండమ్మా, పాఠం చెప్తాను. వెళ్ళండమ్మా. ప్రసాదం తీసుకో బాబు.